హీరోలు మా మనసులో ఉంటారు కానీ మా ఇంట్లో ఉండరు. కానీ ఒక్కవేళ ఆ హీరోలు మా ఇంట్లో ఉంటే ఎంత సందడిగా ఉంటుందో ఈ ఫ్యామిలీ స్కిట్ చూసి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ బాయ్ పరాది along with Rising Raju. ఏంటి స్టెప్ తడబడుతున్నాయి? రోజు కొత్త కొత్త అమ్మాయిలతో ఎంట్రీలు ఇచ్చి ఒక్కసారిగా పాత కర్పూరంతో స్టెప్పులు అంటే ఆ మాత్రం తడబడతాయి. ఏంటి ఈ మధ్యన పండగ ఈవెంట్లని పిలవట్లేదు? పండగ ఈవెంట్లకు ఫోన్ చేస్తే రెమ్యునరేషన్ తో పాటు పండగ మామూలు కూడా అడుగుతున్నావు అంట కదా నువ్వు. అందంగా లేననుకోండి, శ్రీదేవి డ్రామా కంపెనీ కంటిన్యూగా ఎందుకు పిలుస్తారమ్మా? ఆ చివరిలో కంపెనీ అనే పదానికి న్యాయం చేసేది నువ్వు ఒక్కదాన్ని. అమ్మాయిలను పిలువు. అమ్మాయి ఏం పెద్ద కూతురా డల్లుగా ఉన్నావు? మొన్న మీరు నా పక్కన ఉండగానే ఆ కాలేజ్ వాచ్మెన్ నన్ను అదుల్లో చూస్తున్నాడు. అదేలే, నా పక్కన ఆయాగా చేసింది మీ పక్కన కూతురుగా చేస్తుందని నేను అదేలా చూసాను. అందరూ తప్పే ఉంది. నాన్న అక్కను ఒక మాట నేను అసలు ఊరుకొని చెప్తున్నా. అక్క నేను చీర కట్టి పూలు పెట్టుకుని గుడికి వెళ్తే ఏమంటాడో తెలుసా? వేరే గుడికి వెళ్ళండి, కొబ్బరి చెప్పలు అయిపోయినాయి అంటున్నాడా? అమ్మ ఏంటమ్మా నాన్న, అసలు నిజంగా ఈయన మా నానేనా? నేను చాలా సార్లు అడిగేదా, నాకు చెప్పట్లేదు. సర్లే, ఈ పక్క ఫ్యామిలీ వాళ్ళు రారేంటి వాళ్ళు బయటికి? సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. అయ్యా బాబోయ్, మా దంట చాలా బెటర్ అయ్యా బాబు. ఏం బాబు, నాకు ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పావు? నా జిమ్ బాడీకి తగ్గ బాడీని పెడతా అన్నావు కదా, డెడ్ బాడీ ఏంటి? నా పెదాలు చూస్తే మీకు వదలాలని లేదు కదా? మీరు వదలొద్దు, నేను వదలొద్దు. ఏమనిపిస్తుంది? నాకు ఇండస్ట్రీ వదిలేయాలనిపిస్తుంది. ఏమండి, అక్కడ మల్లెపూలు పెట్టాను, అగరత్తులు పెట్టాను, ఏం చేయమంటారు? అదే మల్లెపూలు నీ మేదేసుకుని అగరవత్తులు తల దగ్గర పడుకు పెట్టుకోమంటాను. ఇంతకీ మీ అబ్బాయిలు రాలేదా? అరే బాబు చిట్లే రండి. ఈ టైంలో మాకు ఈ టార్చర్ ఏంటి అర్థం? హలో, యాక్టింగ్ స్కూల్ ఓపెనింగ్ పిలుస్తున్నారు, లక్షిస్తా ఉన్నారు. లచ్చిత్తా మీ ఇద్దరు జాయిన్ అవ్వండి, అందులో మీ దండం పెడతా. ఏ మాకెన్ని కాల్స్ వస్తాయి తెలుసా? ఫోన్ చూపిరా, ఫోన్ చూపి. ఒరే, మామూలు వాళ్ళను ఫోన్ అడిగితేనే 10 నిమిషాలు ఆలోచిస్తారు, అలాంటిది వాడిని అడిగి వాడు చూపిస్తారు అసలు ఫోను. మా వాడు ఫోన్ అసలు చూసేటట్టు ఉండదా? పొరపాట్లు చూస్తే మనం ఈ లోకాన్ని చూడలేం, అలా ఉంటాయి అందులో. ఆయన అన్ని మాట్లాడుతుంటే ఊరుకొని ఉంటాయండి. నా నరాలు కూడా జువ్వమంటున్నారా? ఇలా నరాలు జువ్వమన్నాయని వెళ్ళాడు, తర్వాత ఎవ్వమనిపించి పంపించారు. నీతో ఎన్ని గొడవలైనా ఉండొచ్చు. రీతి ఇలారా, నేను తాళం చెవైతే నువ్వు దానికి ఉన్న కప్ప. నువ్వు చెవి కాకపోయినా అది కప్పే చూడు. అందులో నిజం ఉంది. నీ మొహానికి నేను కావాలా? అది అడగాలంటే ముందు దానికి మొహం కావాలి, అది గమనించే. మీ కూతురని కాదు కాని భయ్యా, నాకు కూడా డౌటే కానీ చెప్పు. వీళ్ళని కాదే అసలైంది. పవిత్ర లారా చెప్తా. పవిత్ర, నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నారా? నీ మాటలు నా మనసుకి అత్తుకుంటున్నారా? నా చెప్పు నీ చెంపకు రాసుకుంటుంది వెనక్రా. మా అమ్మాయిలకి మీ అవసరం అసలు మీరు? మా రేంజ్ ఏంటో తెలుసా? చెప్పే. ఇదిగా మా ఆయనకి రాత్రి అవుతే ఏం చేస్తాడో ఆయనకే తెలీదు. నేనేం చేస్తానని చెప్పి మా ఆయన రాత్రి ఇంటికే రాడు. ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేయండి, నావెన్ని కథలు ఉంటాయి మీకు తెలుస్తుంది. అలాంటి కథలు మా అమ్మాయి కూడా చాలా పడింది, యూట్యూబ్ లో లేవంతే. ఇది కాదే మా రేంజ్. మాకు డబ్బులో ఎటువంటి తృప్తి లేదు. మా ఆస్తి సగం దానం చేసేద్దాం అనుకుంటున్నాం, ప్రెస్ మీట్ పెడతాం. అలా అయితే మాకు కూడా ఏ ఇది లేదని మా ఆయన రాసి ఇచ్చేస్తాను. మీడియా రండి, ఇప్పటికిప్పుడు మా సగం ఆస్తి దానం చేసేస్తాం రండి. మీడియా వచ్చేసింది. మరి వచ్చేస్తే పరిగెత్తురా, మా దగ్గరకు వస్తావేంటి? ఆడవాళ్ళ మీద దాడి జరిగిందంటే నేను అసలు ఊరుకొని చెప్తున్నాను. ఏంటి భయ్య అంటున్నాడు? వాడు తప్ప ఎవరో దాడి చేయకూడదంట. అది మీడియా మీరు పిలిచారు. ఇది కాకుండా మాకు ఇంకా రేంజ్ ఉందయ్యా. ఈ రోజు మన ఇంటికి ఒక హీరో వస్తున్నాడు, చెప్పు డాడీ. ఎస్, ఈ రోజు మా ఇంటికి ఒక సూపర్ హీరో వస్తున్నాడు, ధనుష్. హాయ్ రఘువరం బీటెక్. రీతు ఓన్లీ టెక్, నో చెక్. మీ
సైడ్ ధనుష, ఆ సైడ్ ఎవరు రాబోతున్నారో తెలుసా? పవర్ స్టార్ రరే. జన 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 గణమున కలగలిసిన జనం మనిషిరా, మన 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 తరపున నిలబడగల నిజం మనిషిరా. మళ్ళీ బిలవరేమంత తిరిగేస్తున్నారు ఇక్కడ. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. అత్తారింటికి దారేదిలో ఒక్క డైలాగ్ చెప్పండి. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం లాంటోని. అది గెడ్డం గీసుకోదు, నేను గెడ్డం గీసుకుంటా. మిగతాదంతా సేమ్ టు సేమ్. మా ఆవిడ కూడా గుర్రం లాంటిది. అది జూలో ఉంటది, ఇది షోలో ఉంటది. మిగతాదంతా సేమ్ టు సేమ్. నేను ట్రెండ్ ఫాలో అవునబ్బా, ట్రెండ్ సెట్ చేస్తా. నేను కూడా అంతేనండి, ఫాలో అవుతా. నేనే సెట్ చేసుకుంటా. గబ్బర్ సింగ్ లో డైలాగ్ చెప్పరా సార్? ఒక అమ్మాయి వారానికి పడుద్ది, ఇంకో అమ్మాయి నెల రోజులు పడుద్ది, ఇంకో అమ్మాయి సంవత్సరానికి పడుద్ది. సార్ నేను ఎప్పుడు పడతాను? నేను తంతే ఇప్పుడే పడతావరా? మీ అందరికి భయం కేజీల్లో కాదు టన్నుల్లో చూపిస్తా. టన్నుల్లో కాదు, ఒకసారి మా ఆవిడ కన్నుల్లో చూడండి, మీకేత్తది భయం. మీ రేంజ్ కి ఒక హీరోనే, మా రేంజ్ కి ఇద్దరు వస్తున్నారు. ప్రభాస్ గారు వస్తున్నారు. మిర్చి 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 లాంటి కుర్రాడే. ఏమండి ప్రభాస్ గారు, మీరంటే పడి చచ్చిపోతానండి. ఆ ఛత్రపతిలో చూసే ఒక్క డైలాగ్ చెప్పండి. వాడిపోతే వీడు, వీడిపోతే వాడంటూ. ఎవరు పోయినా నేను కూడా పోతాను. ఇక చాలు. మీకు చాలే ఉన్నా సరిపోదండి. అదే సినిమాలో డైలాగ్ నేను చెప్తా సార్. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెక్కుతాయి. నాకు ఇలాంటి మాటలు చెప్తేనే కళ్ళు మంటెక్కుతాయి. మిర్చిలో డైలాగ్ చెప్పరా సార్? ఆ ఊరి మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకురావాలి. నేను హ్యాంగర్ కున్న షర్ట్ వేసుకొచ్చేస్తా. ఆయన కూడా షర్ట్ వేసుకుని వెళ్ళాడండి, తర్వాత వాళ్ళు స్కెచ్ చేశారండి. అది సాహులో డైలాగ్ చెప్పరా? గల్లీలో 6 ఎవడైనా కొడతాడు, స్టేడియం లో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. అయినా నువ్వేంటి ఇలా ఉన్నావు? మీరు ఇప్పుడు స్టేడియంలో 6 కొడతారన్నారు కదా సార్? అమ్మాయి స్టేడియంలోనే ఉంది సార్. బాల్ వచ్చి అమ్మాయికి తగిలేసి మొత్తం. ఇగో ఇది మన రేంజ్. ఇద్దరు హీరోలు. మా హీరోలతో ఇట్టు కొట్టి మాకు మిగిలింది కదా సగం ఆస్తి, అది వాళ్ళకే రాసిస్తాం. నేను కూడా మా ఇద్దరు హీరోలకి వాళ్ళ పేరు మీద హిట్టు కొట్టకపోతే నా ఆస్తి మొత్తం వాళ్ళకే చెందుద్దని ఇప్పుడే రాసిస్తున్నా. సాక్షి సంతకాలుగా వాళ్ళిద్దరు కూడా పెట్టుకుని రాబో. సాక్షి సంతకాలు పెట్టండి సార్. జస్ట్ వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారా? జాగ్రత్త, వాళ్ళకి కావాల్సిన చూడు. లోపలికి వెళ్ళి ఏమైంది? వాళ్ళు కనిపించట్లేదండి. కనిపించట్లేదా? మన ఆస్తి పోయినా పర్లేదే, పాపం పొరపాటున సాక్షి సంతకాలు అని చెప్పి వాళ్ళ ఆస్తి కూడా వాళ్ళకే చెందుతుందని రాసిచానే. మన వాళ్ళ ఆస్తి కూడా కలిపిపోయింది కాబట్టి మా రేంజ్ గొప్పది. ఇదిరా మా రేంజ్. మీది ఫుల్ ఆదివాది ఎలానే మాట్లాడతారు కానీ. వెల్కమ్ రవికృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వాళ్ళ ఫేవరెట్ హీరోస్ కి వాళ్ళ లైఫ్ డెడికేట్ చేసిన ఆర్టిస్టులందరికీ వెల్కమ్. సో రోజా గారు ఎలా అనిపించింది మల్టీ స్టారర్ స్కిట్? మల్టీ స్టారర్ అనగానే ఉప్పుగా ఉంది. అండ్ అది రవికృష్ణ తీసుకొచ్చి ఇలా కసి తీర్చుకోవడం బాగాలేదు. ఏదో పాత పాక ఉన్నట్టుంది మేడం. నిజంగానే ఏదో పగబట్టుకున్నట్టున్నాడు. ఈ మధ్య రోజుకు ఒక అమ్మాయి వచ్చేది, వాళ్ళకన్నా శాంతి బాగా అనిపించింది నాకు నీ పక్కన. బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది, వెరీ నైస్. మనో గారు సూపర్. రవికృష్ణ వెల్కమ్ వెల్కమ్. పవన్ కళ్యాణ్ గారి గెటప్, ప్రభాస్ గారి గెటప్, ధనుష్ గెటప్ సూపర్, చాలా బాగుంది. అది వీళ్ళందరు పంచులు, పరదేశి, అజార్ పంచులన్నీ చాలా బాగా వచ్చినాయి. థ్యాంక్ యూ ఫెంటాస్టిక్.